Hi viewers, welcome to my YouTube channel. Today I'm going to tell you about an important topic. ఆ టాపిక్ ఏంటంటే ఎయిర్ పొల్యూషన్ వల్ల ఎంతో కొంత డిప్రెషన్ వచ్చే ఛాన్స్ ఉంది. ఒక స్టడీలో ఫైన్ పార్టికల్స్ బాడీలోకి బ్రెయిన్లోకి డీప్గా వెళ్తాయని కన్ఫర్మ్ చేశారంట. లాంగ్ టర్మ్ ఎక్స్పోజర్ ఫైన్ పొల్యూషన్ వల్ల, ఫైన్ పార్టికులేట్ మ్యాటర్ వల్ల, ఆ మేజర్ కాంపోనెంట్స్ వల్ల ఓల్డర్ అడల్ట్స్లో గ్రేటర్ రిస్క్ ఆఫ్ డిప్రెషన్ ఉందని చెప్పారు. ఈ పొల్యూషన్ ఎంత స్మాల్ ఇనఫ్ అయితే అంత డీప్గా లంగ్స్లోకి, బ్లడ్ స్ట్రీమ్లోకి వెళ్ళి మల్టిపుల్ హెల్త్ రిస్క్స్ కాజ్ చేస్తుంది అని చెప్పారు. సో ఫైన్ పార్టికులేట్ ఎమిషన్స్ ఏ వెహికల్స్, ఏ ట్రాఫిక్ సోర్సెస్, ఏ ఫాసిల్ ఫ్యూయల్ కంబషన్ నుంచి వస్తే కూడా వాటిని స్ట్రిక్ట్గా రెగ్యులేట్ చేయమని రీసెర్చర్స్ పదే పదే చెప్తున్నారు. లాంగ్ టర్మ్ ఎక్స్పోజర్ టు పొల్యూషన్ వల్ల ఫైన్ పార్టికులేట్ మ్యాటర్, ఎస్పెషల్లీ సాయిల్ డస్ట్ కానీ, సల్ఫేట్ కానీ, ఎలిమెంటల్ కార్బన్ వల్ల కానీ డిప్రెషన్ వచ్చే ఛాన్స్ ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ పార్టికులేట్ మ్యాటర్ ఆఫ్ డయామీటర్ 2.5 మైక్రోమీటర్స్ ఓవర్ 5 years పీల్చారు, వాళ్ళకి హైయెస్ట్ ఇన్సిడెంట్ డిప్రెషన్ అనేది వచ్చే ఛాన్స్ ఉంది. హైయెస్ట్ రిస్క్ ఆఫ్ ఇన్సిడెంట్ డిప్రెషన్ వచ్చే ఛాన్స్ ఉంది ఆ ఇండివిజువల్స్లో. మేజర్ కంట్రిబ్యూటర్స్ ఎవరెవరంటే సాయిల్ డస్ట్, సల్ఫేట్స్, ఎలిమెంటల్ కార్బను. సో వీటికి హజార్డ్ రేషియో 1.03 to 1.05 అలాగా ఉందన్నమాట. సో ఈ పొల్యూషను లంగ్స్లోకి, బ్లడ్ స్ట్రీమ్లోకి వెళ్ళి డిప్రెషన్ కాజ్ చేసే ఛాన్సెస్ ఉంది. సో స్ట్రిక్ట్గా రెగ్యులేట్ చేయమని చాలా రీసెర్చర్స్ చెప్తున్నారు. సల్ఫేట్ ఎక్కడి నుంచి వస్తుంది? మెయిన్లీ ఫాసిల్ ఫ్యూయల్ కంబషన్ నుంచి వస్తుంది. సో అది బాడీలోకి వెళ్ళగానే సల్ఫేట్ మైటోకాండ్రియల్ డిస్ఫంక్షన్ కాజ్ చేసి, ఆక్సిడేటివ్ స్ట్రెస్ కాజ్ చేసి, సెంట్రల్ నర్వస్ సిస్టమ్ని ఎఫెక్ట్ చేసి డిప్రెషన్ కాజ్ చేస్తుంది. అడిషనల్లీ సల్ఫేట్ ఒక కంబషన్ రిలేటెడ్ పొల్యూటెంట్ కింద మనం కన్సిడర్ చేసుకోవచ్చు. అండ్ ట్రేస్ మెటల్స్ బయో అవైలబిలిటీ కూడా పెంచుతుంది అనమాట. సల్ఫర్ ఒక్కటే లోపలికి వెళ్ళదు కదా, సల్ఫేట్ ఒక్కటే లోపలికి వెళ్తుంది కదా, దాంతోపాటు సమ్ ట్రేస్ మెటల్స్ కూడా మన ఏరోసాల్ ఎసిడిటీ వల్ల మనం పీల్చేసే ఛాన్స్ ఉంది. సాయిల్ డస్ట్ అంటే సిలికా అండ్ మెటల్స్ విచ్ కెన్ అక్యుములేట్ ఇన్ బ్లడ్ అండ్ బోన్స్. ఇవి నర్వస్ సిస్టమ్కి డ్యామేజ్ కాజ్ చేస్తాయి. సిలికా ఎలా డ్యామేజ్ చేస్తుందంటే ఆక్సిడేటివ్ స్ట్రెస్ కాజ్ చేసి, సిస్టమిక్ ఇన్ఫ్లమేషన్ కాజ్ చేసి డిప్రెషన్ రిస్క్ని ఇంక్రీజ్ చేస్తుంది. ట్రాఫిక్ సోర్సెస్ నుంచి వచ్చే ఎలిమెంటల్ కార్బన్ బ్లడ్ బ్రెయిన్ బ్యారియర్ క్రాస్ చేయగలదు. సో బర్నింగ్ బయోమాస్ ఏదైనా ఉంటే కూడా దాని నుంచి వచ్చిన ఎలిమెంటల్ కార్బన్ కెన్ కాజ్ న్యూరోటాక్సిటీ విత్ ద ఆక్సిడేటివ్ స్ట్రెస్ అండ్ సిస్టమిక్ ఇన్ఫ్లమేషన్ అంటే అందరికీ తెలుసు కదా, రోగ నిరోధక శక్తికి ఆపోజిట్.